హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డెవలపర్ ఫిషింగ్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంకో రీల్ అయితే రిపేర్కి వచ్చింది. ఇది మాక్రాన్ లిజార్డ్. సో ఈ రీల్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే తిరగట్లేదు. ఇది అయితే పాలు అటు ఇటు తిరగట్లేదు. సో ఏమైందో చెప్తే చూడండి ఫ్రెండ్స్. సో మనోడైతే దీంట్లో ఫెవిక్విక్ వేసిండు కంప్లీట్గా. ఇదైతే జామ్ అయిపోయింది. ఈ సెట్ కంప్లీట్గా చేంజ్ చేయాలి. చూడండి గైస్, రీల్ అయితే ఏ విధంగా జామ్ అయిపోయిందో. ఇక మొత్తం అయితే నల్లగా అయిపోయింది. సో మనం సర్వీసింగ్ చేయకుంటే ఇక రీల్ అయితే ఇట్లా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇట్లా అయిపోతే ఖరాబ్ అయిపోతాయి. చూడండి మొత్తం గలీజ్ అయిపోయినాయి. సో మొత్తం ఇప్పేస్తున్నా. చూడండి గైస్, ఇదైతే గట్టిగా పట్టేస్తుంది, రావట్లేదు. అందుకే హ్యాండిల్ నట్ ఎప్పుడు కూడా గట్టిగా తిప్పద్దు, దీని థ్రెడ్డింగ్స్ పోతాయి. చూసినా ఫ్రెండ్స్, ఇక్కడ అయితే తడుతుంది. సో మీరైతే ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయకండి. చూడండి, మనోడు అయితే ఫెవిక్విక్ వేసిండు. సో ఈ బుల్లెట్ ఇలా జామ్ అయిపోయింది. ఇదైతే తీయడానికి కంప్లీట్గా రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎక్కితే అక్కడ తట్టుకుంటుంది. సో ఈ బుల్లెట్ బయటికి వెళ్ళదు, ఇదైతే రాదు. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇది కట్ చేయాలి. ఇప్పుడు ఇది కట్ చేసేసి ఆ బుల్లెట్ తీయాలి ఫ్రెండ్స్. గైస్ చూడండి, ఫైనల్గా ఇదైతే పగలగొట్టి తీయడం జరిగింది. చూడండి గైస్, ఈ బుల్లెట్కి అయితే ఏం కొంచెం కూడా ఆసర్ లేదు, మొత్తానికి అరిగి. చూడండి గైస్, మన దగ్గర సర్వీసింగ్ ఈ విధంగా అవుతుంది. మొత్తం ఏం లేకుండా ఇవి ఇప్పేసి. సో గైస్ చూడండి, ఫైనల్గా రీల్ అయితే కంప్లీట్గా రిపేర్ అయిపోయింది. సో ఇదైతే కదలలేదు అటు ఇటు, ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చూడండి, మనోడైతే దీంట్లో ఫెవిక్విక్ వేసిండు. సో ఈ బుల్లెట్ కూడా కంప్లీట్గా అరిగిపోయింది ఫ్రెండ్స్. ఈ బుల్లెట్లు అయితే చాలా వరకు అరిగిపోతాయి. ఇవి అల్యూమినియం బుల్లెట్లు. సో మనం వేసింది అయితే మెటల్, కంప్లీట్ మెటల్. చూడండి ఫ్రెండ్స్, ఆ రీల్ అయితే ఎంత పర్ఫెక్ట్ అయిపోయిందో, ఇక ఎంత స్మూత్గా తిరుగుతుంది. సో సర్వీసింగ్ అండ్ అట్లుంటుంది.